మాజీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి కొత్తగా రైతు అవతారం ఎత్తిన విషయం మధ్య ట్విట్టర్ వేదికగా అనేక సార్లు ఆయన యొక్క పొలంలో పనులు చేస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు అవన్నీ కూడా విడుదల చేస్తూ పదే పదే రైతుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో ఆయన చెప్పారు రాజకీయాలు వదిలేసి నేను ఒక రైతుగా మారుతానని. అయితే ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి ఒక రైతుగా నేను అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాను, రైతులకు న్యాయం చేయండి, అమరావతి రైతులు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మరి అంశం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి మేడం, విజయసాయిరెడ్డి రైతుగా కూటమి పార్టీని నేను అడుగుతున్నాను, రైతులకు న్యాయం చేయండి, అమరావతికి రైతులు పట్టించుకోండి, అక్కడ కమర్షియల్ భూములని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఎంతో ఒక పెద్ద ట్వీట్ అయితే చేశాడు ఆయన. అది కూడా ఒక రైతుగా అంట. ఏంటి మరి ఆ రైతు సమస్య ఏంటి, ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఆయన ఎన్ని ఎకరాలు సాగు చేశాడండి? ఇప్పుడు మన కేసీఆర్ లాగా ఒక 60 ఎకరాలు 80 ఎకరాలు సాగు చేసి కోట్లకు పడగలెత్తాడా? ఏం సాగు చేసి ఏం పంటలు పండించి ఏం ప్రజలకు పంచిపెట్టాడు? ఏ పేదవాళ్ళకైనా పంటలు పంచాడు. ఓ 2 ఫోటోలు పెట్టేస్తే నేను కూడా పెడతా. కాదు కదా, మీరు రైతుగా మాట్లాడుతున్నాను అంటే ఏంటి, రైతుగా అడగడం ఏంటి? వాట్ రైట్ యూ హ్యావ్ గాట్? చిన్నప్పటి నుంచి మీరు ఏమైనా రైతుగా బతికారా? CA చదివి ఒక ఆడిటర్ అయ్యి డొల్ల కంపెనీలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లకు వారసుడిని చేసి ఆయన A1 చేసి మీరు A2 అయ్యి అవునా? నేనైనా కల్పించానా? ఈరోజు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి చేత బయటికి గంటించబడి, అంటే మరి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు, ఈ నాటకం ఆడుతున్నాడో దేవుడికి తెలియాలి. ఇంతవరకు ఆయన నోట్లో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని ఎప్పుడు మనం వినలేదు. ఆ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడు చెప్పలేదు. 2019-24 మధ్య అమరావతిని ఎందుకు రాజధాని చేయలేదు అని మీరు ప్రశ్నించలేదు. అమరావతి రైతులకు అన్యాయం జరిగితే ఏ రోజు మీరు గళం విప్పల. మహిళా రైతులను అంత దారుణంగా హింసిస్తే మీరు మాట్లాడలేదు. వాళ్ళు అన్ని రోజులు వాళ్ళు ధర్నా చేస్తే ఏ రోజు నోరు విప్పలేదు విజయసాయిరెడ్డి. మరి ఇవాళ ఏంటి రైతుల పక్షాన నేను అడుగుతున్నాను, మీరు ఎమోషనల్గా మాట్లాడితే అయిపోదు, రైతులకు న్యాయం జరగదు, కమర్షియల్ భూములు ఇవ్వండి, మీరు 50,000 రైతులకి మేము ఇచ్చిన భూములు ఎందుకు మీరు వెనక్కి తీసుకున్నారు? మీరు అసలు అమరావతిని రాజధానిగా ఎప్పుడైనా ప్రకటించారా? అమరావతిని ఎందుకు జంగిల్ చేశారు? మరి ఆ రోజు మాట్లాడారా? ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, అమరావతి రైతుల గురించి. అమరావతిని రాజధాని చేయలేదని మీరు జగన్మోహన్ రెడ్డిని నిలదీశారా? అమరావతి రైతుల గురించి వాళ్ళు పోరాటం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అండగా నిల్చున్నారా? ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం, దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఎందుకంటే ఇవాళ ఎమోషనల్గా డైలాగ్స్ ఈయన చెప్తున్నాడు, అర్థమైందా? తెలుగుదేశం వాళ్ళు చెప్పలేదు ఎమోషనల్ డైలాగ్స్. ఆయన ఏమంటున్నారు, ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా. సిగ్గుండాలి విజయసాయిరెడ్డి. 2015లో ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ఫ్లాట్స్లో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతైనా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ల కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బు ఇవ్వడం వల్ల కలిగిన లాభం ఏమిటి? మీరు అది కూడా ఇవ్వలేదు. సారీ మిస్టర్ విజయసాయిరెడ్డి, మీ హయాంలో మీరు రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వాల. వాళ్ళు కట్టుకుందరు, మీకు భయపడి కట్టుకోవాలా. వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి భయపడి రైతులు ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే మీరు అమరావతి రాజధాని కాదు, మేము వైజాగ్ రాజధాని అని డిక్లేర్ చేశారు. మళ్ళీ 24లో ఎన్నికల్లో మేము వస్తే చెప్పాడు కదా, అమరావతిలో కాదు వైజాగ్లో జూన్ 9న ప్రమాణ స్వీకారోత్సవం అని చెప్పాడు. వాళ్ళు ఎలా కట్టుకుంటారు? అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఆయనకి? రైతుల త్యాగాల వేళ కట్టలేనిది అని నిన్న శాసనసభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. మరి మీ ఎమోషనల్ డైలాగ్స్ వల్ల రైతులకు న్యాయం జరుగుతుందా? ఇవాళ డబ్బులు ఎవరిచ్చారు? వాళ్ళ కౌలు రైతులకి మీరు ఇచ్చారా? కోర్టు మొట్టికాయలు వేస్తే 2 సార్లు 3 సార్లు అప్పుడు కొద్దిగా డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, గుర్తుందా మీకు? అవన్నీ బయటకు తీయండి విజయసాయిరెడ్డి. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికైనా ఇంతకు ముందు మీరు ఇస్తామన్న ఇళ్ల స్థలం, కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా అదనంగా ఫెయిర్ కాంపెన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. అసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ ఎస్ఐనీలకే నష్టపరిహారం ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే, అలాగే మరో విషయాన్ని కూడా అడుగుతున్నా, నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50,000 ఇళ్ల పట్టాలను మీరు ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు ఈయన ఇన్ని ప్రశ్నించాడు కదా, ప్రత్యేకంగా 2013 చట్ట ప్రకారం మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి అని. మరి మీరేం చేశారు? నిద్రపోయారా? 2019-24 మధ్య విజయసాయిరెడ్డి నిద్రపోయారా జగన్మోహన్ రెడ్డికి రిమైండ్ చేయకుండా? అవునా? వాళ్ళు ఎందుకు సజ్జలు మాట్లాడుతున్నారు, ఇవాళ ఎందుకు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు? కడుపులో మంట వస్తుందా, దుగ్ధ వస్తుందా? వాళ్ళ అమరావతి చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయ్యేసరికి, మీరెవరు ఊహించింది జరిగేసరికి, రైతులు కూటమి వైపు ఉండేసరికి 2063 వై నాట్ 263 అనే నినాదం కోసం ఇవాళ మీరు గళమెత్తుతున్నారా? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు విజయసాయిరెడ్డి? చట్టసభలో దానికి తీర్మానం చేసేటప్పుడు మీరు ఉండాలి అని ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పారా? ఎందుకు శనివారం అసెంబ్లీకి రాలేదు జగన్మోహన్ రెడ్డి? అంతకు ముందు రోజు వచ్చాడు, ఆ రోజు ఎల్హంకి ఎందుకు వెళ్ళిపోయాడు?
మరి అది ప్రశ్నించండి. సిగ్గుండాలి వాళ్ళ విజయసాయి రెడ్డి మాట్లాడటానికి. ఆన్ వాట్ బేసిస్ మీరు మాట్లాడతారు? మీరెవరు? మీరు అసలు రైతు ఏంటి? నవ్వుతాడు ఎవడైనా? ప్రతివాడు రైతుని అనడం రేపొద్దున రాయితీలు పొందడానిక? అప్పుడు కూడా సిగ్గు లేకుండా తీసుకుంటారు. కాబట్టి ఇవాళ అమరావతి రాజధాని అయ్యేసరికి వైసీపీ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, మీకు నోరు విప్పే హక్కు లేదు. మీరు ఇవాళ వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. మీరు కొత్తగా రైతుల పక్షాన ఉన్నామని చెప్తూ మొసలి కన్నీళ్లు కార్చక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ మిస్టర్ విజయసాయి రెడ్డి అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.